ఆత్మబంధువులారా, సాక్షాత్ భగవత్ స్వరూపులారా, మనము భక్త రామదాసు రచించిన తారక మంత్రాన్ని ఒక పల్లవిని ఒక చరణాన్ని చూసాం. ఇప్పుడు మూడవ చరణం యొక్క ఆంతర్యం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, మీరిన గాలుని దూతల పాలిట మృత్యువు అని నమ్మకయున్నా. తారక మంత్రము. సో ఇలా సాగుతూ మూడవ చరణం ఏం చెప్తుందంటే, ముచ్చటగా తా పుణ్య నదులలో మునుగుట పని ఏమిటి కన్నా. చూడండి, ముచ్చటగా తా పుణ్య నదులలో మునుగుట పని ఏమిటి కన్నా, వచ్చెడి పర్వపు దినములలో సుడిబడుటయు మానకయున్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఇక్కడ అందరూ కూడా భక్తి పేరుతో తిరుగుతూ ఉన్నారని ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము. ముచ్చటగా తా పుణ్య నదులలో, సముద్రాలలోనూ పాప వినాశనాలలోనూ నదీ జలాలలోనూ, అది మట్టి అయినా బురదైనా బ్యాక్టీరియా ఉన్నా వైరల్ ఉన్నా గలీజ్గా ఉన్నా బాగున్నా మనం ఏం పట్టించుకోకుండా భక్తి పారవేశం పేరుతో ఆడిపోయి మునిగొచ్చి మనకేదో జరుగుతుంది అనే నానా బాధలు ఎందుకు పడుతున్నారయ్యా? దాంట్లో అంతా మునుగుతూ తేలుతూ ఇవన్నీ ఆ పనేముంది, దాంట్లో మునిగాల్సిన పనేముంది అంటూ, వచ్చెడి పర్వపు దినములలో, దగ్గరకు వచ్చినాయి, దగ్గరకు వచ్చే రోజులు ఉన్నాయి. ఆ పర్వపు దినములలో సుడిబడి బతుకుట అంటే సుడిగుండం లాంటిది అది. రాబోయే రోజులు ఎలా ఉంటాయి భవిష్యత్ అంటే, ఇప్పుడు ఏదో ఆనందంగా ఉత్సాహంగా ఉరకలెత్తుతూ పరుగులెడుతూ ఉన్నాం కదా, రాబోయే రోజులు ఎలా ఉంటాయంటే దగ్గర పడుతూ ఉంటాం మనము. బర్త్డేలు అయిపోతూ వస్తాయి, ఇంకేం మిగులుతాయి. అప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, ఇక ఇప్పుడు సంపాదించిందంతా నాకు ఉపయోగపడడం లేదు, కీర్తి ఉపయోగపడడం లేదు, అటాచ్మెంట్స్ ఉపయోగపడడం లేదు, వెహికల్స్ ఉపయోగపడడం లేదు, ఏమి అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇలా అయిపోతున్నాయి. అది సుడిబడి బతుకుట. ఆ సుడిలో, ఆ సుడిగుండంలో చిక్కుంటే నువ్వెలా తప్పించుకుంటావయ్యా అంటున్నాడు. వచ్చెడి పర్వపు దినములలో సుడిబడుటయు మానకయున్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఆయన అలా తారక మంత్రాన్ని జపించుకుంటూ ధన్యతను పొందాడు. అలాగే నారద మహర్షి ఎవరికి? వాల్మీకి మహర్షి కాకుండా ముందు అతను అడవిలో తిరుగుతూ ఉన్నటువంటి ఒక దారి దోపిడీ కాడు. అలాంటి వాడికి ఒక కథ ఏదో చెప్పి అతనుకు తర్వాత రామనామాన్ని అంటే ఆ మంత్రాన్ని, ఆ తారక మంత్రాన్ని అతనికి చెప్తే అది ఆ సాధనలో ఉండి హాయిగా వాళ్ళు, ఎందుకంటే ఈ రోజుల్లో కాదు కదా, ఆ రోజుల్లో నెట్వర్క్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, ట్యాబ్స్ లేవు, టీవీలు లేవు, అటాచ్మెంట్స్ లేవు, బార్లు లేవు, బీర్లు లేవు, ఏమి లేవు. వాళ్ళకి ఏమంటుంటుంది, ఏదో ఉన్నది తినడము, అలా కూర్చోవడము, ఏ ఆలోచనలు లేవు. అలాంటి వాడికి ఇంకా సులభంగా ఈ మంత్రాన్ని సాధన చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది. ఆ సాధన చేసుకున్న తర్వాత అతను ఆ వాల్మీకి మహర్షి అయిపోయాడు. మహర్షి అయిన తర్వాత మహా సంస్కృతంలో వాల్మీకి రామాయణాన్ని రచించాడు. మనం అంతా వింటున్నాము, మనం ఆ భక్తులుగా ఉన్నాము. ఎందుకు వాళ్ళు ఎలా ఆ స్థితికి వెళ్ళారో మనం దాన్ని గమనించకుండా ఏదో ఉడుపు చల్లించినట్టుగా దేవాలయాలకు వెళ్ళడము, నదుల జలాలకు వెళ్ళడము, ఏడో తిరుగుతుండడము ఇలా చేస్తూ ఉంటాము. అది కాకుండా ఈ రహస్యాన్ని కనుక మనం కనుక్కున్నట్లయితే ఏముందండి, అతి సులభ అతి దుర్లభ అంటుంది కదా అమ్మవారు లలిత సహస్రనామాల్లో. చాలా సులభమైంది, వదిలేసుకున్నోడికి అతి కష్టమైంది, దుర్లభం, అది లభించదు. సో నువ్వు చేయాల్సింది ఏదీ లేదు, జస్ట్ హెల్తీగా కూర్చో,
సింపుల్ ఆహారం తీసుకో, సాధన చేసుకో, ఆ తారక మంత్రాన్ని పట్టుకొని కూర్చో, సమస్త సమస్యలు మంగళం ఏమీ ఉండవు అని తారక మంత్రం మనకు చెప్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక చరణంలోకి వెళదాము. ఓకే, జై గురుదేవ్.